ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాబోయే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, ప్రభుత్వ సంస్థలు శాఖల ప్రత్యేక కార్యదర్శి భారతీ లాక్పతి నాయక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు వివిధ రాజకీయ పార్టీలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కోసం రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఇప్పటికే ఓటర్ల జాబితా పూర్తయిందని, మరోసారి రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో సవరణ చేసే విధంగా చర్యలు చేపట్టాలని బూత్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో ఓటర్ల జాబితా కోసం 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, నోడల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదిలాబాద్ అండి. సో 10 జిల్లాల ఈఆర్ఓస్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఈఆర్ఓ లెవెల్లో కానీ, డిఓ లెవెల్లో కానీ, కొన్నిసార్లు తహసీల్దార్లు ఆఫీసర్స్ కి సహకరించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఓకే, అదర్వైజ్ లేదు. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్పదలుచుకుంటే దయచేసి. చేయకపోవడం వల్ల ఏమైందంటే ఓటర్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి పర్సెంటేజ్ అదే ప్లేస్లో ఎన్రోల్ అవుతుంది. అది చేయకపోవడం వల్ల ఏమైతుందంటే కూడా ఉంది ఇప్పుడు. అంటే మీకు ఎక్కడైనా ఎటువంటి డౌట్స్ సంబంధించిన ఏఆర్ఓస్ అందరూ ప్రజెంట్ ఉన్నారు. ప్రతి 2 to 3 బిఎల్ఓ సూపర్వైజర్స్, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూషన్ 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాలకు ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్గా ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది మనకు స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈసారి టైం తక్కువగా ఉండడం వల్ల మాకు చెప్పడం కూడా, మమ్మల్ని అపాయింట్ చేయడం కూడా ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమ్మల్ని సూపర్ టైమ్ స్కేల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంది. అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రివిజన్ యాక్టివిటీలో భాగంగా పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా తయారు చేసుకోవడం, 1500 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని ఎవరైనా ఇట్లా మాకు సపరేట్గా దూరం అవుతుంది అని అడిగినప్పుడు, ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు, ప్రజలు అడిగినప్పుడు సపరేట్గా ఆక్సిలియరీ పోలింగ్ స్టేషన్స్ కొరకు కలెక్టర్ గారు అక్కడ ఆ ప్లేస్ని ఇన్స్పెక్షన్ చేసి వారు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అన్ని పంపించిన తర్వాత మీకు కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పడటం. ఇందులో అంత ప్రక్రియ ఉంటుంది. డ్రాఫ్ట్ పబ్లిక్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత రివిజన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. రివిజన్ పార్ట్ ఎలా చేస్తున్నారు కలెక్టర్స్, వాళ్ళన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా, అభ్యంతరాలు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా, వారు ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా నడిపిస్తున్నారు చూడటానికని మన మొత్తం మన పాత ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా అలాంటి సీనియర్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. ఒక్కొక్క ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్కి, అంటే పాత జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని వేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు స్టార్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్
క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మీ ఊర్లలో ఉన్నాడు, మీకు పరిచయమే కదా. అయితే మీరు ఈసారి కొంచెం టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరు మీ పార్టీ వాళ్ళకు కూడా, మీ ఎమ్మెల్యేలకి వాళ్ళకు కూడా మీరు చెప్పుకొని బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మీరందరూ కూడా వాళ్ళకి మీరు కోఆపరేట్ చేసి, వాళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, ఆ లిస్టులలో తప్పులు దొరకకుండా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా మాకు అవసరం. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 2వ రోజు యాగ క్రతువు దిగ్విజయంగా జరిగింది. ఆదివారం జరిగిన యాగంలో ప్రేమ్సాగర్ రావు కుమారుడు, కోడలు పాల్గొన్నారు. 22వ తేదీన శ్రీరాముడు అయోధ్య రామమందిరంలో కొలువు తీరుతున్న సందర్భంగా భక్తులు వాడవాడలా సంబురాలు జరుపుకోవాలని కోరారు. ఓం ఆజమ్యా అచ్యుతాయ నమః అనంతాయ నమః సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయస్పదే. ఓం శాంతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం మంగళం గోధరేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం గుణసిద్ధయే అక్షరాణాం నివాసాయ యాదాత్రిభాయ మంగళం. రామచంద్ర మహారాజ్ వేదో భక్తిం మమ పశోపుష్టమహ్యమావహ జీవనం దిశో దిశా నమో నాయే మధ్యే పానీయమిదం గృహాణ స్వాహా పోషణమిదం గృహాణ స్వాహా ప్రక్షాళనమిదం. మందిర ప్రతిష్ట సందర్భంగా మన మంచిర్యాలలో కూడా రామరాజ్య స్థాపన రావాలి అని చెప్పేసి రాముల వారిని ఇక్కడ నెలకొల్పుకొని 3 రోజులు యజ్ఞ యాగాదులు చేస్తున్నాము. అలాగే రేపు చివరి రోజు స్వామి కళ్యాణం ఉంటుంది. మీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ ఆహ్వానితులే. తప్పకుండా మన మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు రేపు స్వామి కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సాయంకాలం దీపోత్సవం ఉంటుంది. మన మంచిర్యాలలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పేసి ఈ మహాయజ్ఞం చేయడం జరుగుతుంది. అందరూ ఈ పూజా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి అని చెప్పేసి పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. సుమారు 5 దశాబ్దాలుగా ప్రతి హిందువు కోరుకున్నటువంటి కళ నెరవేరుతున్నటువంటి ఈరోజు అందరి యొక్క స్వప్నం సాక్షాత్కరించబోతున్నటువంటి గొప్ప ఘట్టము మనందరి పండుగ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నటువంటి శుభగడియలు. మరి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంటే అందరం అయోధ్య వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది కనుక మన ప్రాంతాన్నే అయోధ్యగా మార్చేటువంటి ఉద్దేశం చేత మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు శ్రీమాన్ కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో విశేషించి ఒక 3 రోజులు రామాయణ మహాయజ్ఞాన్ని చేయ సంకల్పించారు. మరి రామాయణ మహాయజ్ఞంతో పాటుగా గండభేరుండ నృసింహయాగ పూర్వకంగా విశ్వశాంతి మహాయాగాన్ని చేయ సంకల్పించి నిన్నటి రోజున శోభాయాత్రతోటి అగ్ని ప్రతిష్టతోటి ప్రారంభమైనటువంటి ఈ యాగము నిన్నటి రోజున పంచసూక్తాది హవనాలు, స్థాపిత దేవతా హవనాది కార్యక్రమాలు జరుపుకొని సాయంకాలం వేద పారాయణాది కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈ రోజున ఉదయం
ఈరోజు ఆదివారం కనుక విశేషించి సూర్య భగవాను ఉద్దేశించి ఉదయాన్నే అరుణపారాయణ జపాన్ని ఉదయం చేసుకొని ఇప్పుడు రామాయణ శ్లోక హవనము, అలానే లక్ష్మీనారాయణ హృదయ హవనాన్ని ఇప్పుడు చేసుకొని సాయంకాలం ఇది మన పండుగ కనుక అందరం కలిసి సామూహికంగా దీపారాధన చేయాలి. మామూలుగా ఇటువంటి ఉత్సవాల్లో ఒక్క దీపం వెలిగిస్తే ఎన్నో దీపాలు వెలిగించినటువంటి పుణ్యం లభిస్తుంది కనుక సామూహిక దీపోత్సవాన్ని సాయంకాలం చేస్తున్నారు. రేపటి రోజున అందరికీ కూడా శుభం కలగాలని, ఈ రోజుల్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు, దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలని విశేషించి గండ భేరుండ నృసింహ సుదర్శన యాగాన్ని రేపు సంకల్పించారు. ఆ ఉదయం ఆ కార్యక్రమం తర్వాత 11 గంటల సుముహూర్తంలో అయోధ్యలో ప్రతిష్ఠ అవుతున్నటువంటి సమయంలో మన ప్రాంతంలో లక్ష్మీనారాయణ సమేతుడైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని విశేషించి పట్టణవాసులందరికీ కూడా నేత్రోపర్వంగా ఉంచడానికి లక్ష్మీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పాత మంచిర్యాలలో సోమవారం రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు గోనె శ్యామ్ సుందర్రావు తెలిపారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరిన సందర్భంగా రామాలయంలో పూజలు జరుగుతాయని చెప్పారు. అందరినీ కూర్చోబెట్టి భజన కార్యక్రమం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. మన పాత మంచిర్యాల గ్రామం నందు జనవరి 22 అయోధ్య రామాలయం లోపట బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రేపటి రోజు సోమవారం రోజున ఉదయము 9:30 గంటల నుండి మన శ్రీ రామాలయం శివాలయము భక్తాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. మరియు శ్రీ త్రిదండి దేవనాథ జిఆర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణ లోపట శ్రీరామ దేవాలయం నందు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము జరగబడుతున్నది. మరియు అన్నదాన కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమం లోపట పాత మంచిర్యాల మరియు పరిసర ప్రాంత భక్తులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో మన రామాలయ శివాలయ భక్తాంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసి ఈ యొక్క శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీ అయోధ్య రామ మందిరం రేపు 22 జనవరి 2024 సోమవారం రోజున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మా పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ 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 త్రిదండి రామానుజ దేవనాథ జిఆర్ స్వామి గారి పర్యవేక్షణలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించుటకు పాత మంచిర్యాల మరియు మంచిర్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాల అందరూ కలిసి ఈ కళ్యాణ మహోత్సవం జరిపించడం నిర్ణయించుకున్నాము. ఈ కళ్యాణానికి ప్రజలు, హిందూ బంధువులు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపా కటాక్షలకు
పాత్రలు కాండి. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ద్వితీయ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తొలి సమావేశంలో ప్రకటించిన కళాశాల అభివృద్ధి నిధులను పూర్వ విద్యార్థులు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు పూర్వ విద్యార్థులు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరుద్ధరణకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహించుకోవాలి అని పెద్దలు గౌరవనీయులు మన 46 ఇయర్స్ అవుతుంది. ఈ 46 ఇయర్స్లో 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా విభిన్న రకాలైన పాత్రలు ఈ విజయోత్సవానికి మనందరికీ పిలిచినందుకు అమ్మగారికి GDC World Students Association exactly made ఏదైతే పూర్వ విద్యార్థుల సమ్మేళనం పోయిన సంవత్సరం నవంబర్ 27 నాడు 2022 నవంబర్ 27 నాడు మొదటి సంవత్సరం 1970 నుంచి 90 బ్యాచ్ వరకు తీసుకొని చేయడం జరిగింది. అది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఈసారి కూడా అది నేను పోయినసారి చెప్పడం జరిగింది, ప్రతిసారి చేస్తామని చెప్పి ఈసారి పెట్టడం జరిగింది. కాకపోతే ఈసారి ఏమైందంటే పూజలు ఈ కార్యక్రమాలతో కొన్ని చాలామంది రాలేకపోయారు. అనుకున్న దానికన్నా తక్కువ చేయమాట వాస్తవం, కానీ రాలేకపోయాను. ప్రతి ఒక్కరు వచ్చిన ఎవ్వరు కూడా రిటైర్ అయిన వాళ్ళకి కనబడతలేరు, ఇంక్లూడ్ నాతో సహా. మేము అందరూ కూడా ఇంకెప్పుడు కాలేజీలకి బయటకు వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నాం. అందరూ చూస్తే ఇప్పుడు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. తప్పకుండా మేము ఈ ఏదైతే అల్యూమిని స్టార్ట్ చేసినామో ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఆగేది లేదు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎవరైతే అనౌన్స్ చేసినో దాదాపు 14 లక్షల చిల్లర, 15 లక్షలు 14 చిల్లర అందరూ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులకెళ్ళి జనరల్ సెక్రటరీ విజయ్ స్టేటస్ రిపోర్ట్ చెప్పిండు, ప్రభాకర్ వెల్కమ్ చేయడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులు అందరూ చాలామంది ఇక్కడ ఉన్నదంతా కమిటీ సభ్యులే, అందరూ కూడా చాలా ఇది వేసుకొని బాధ్యతలు తీసుకొని పనిచేసారు. తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ చేసి మేము చదువుకున్న కాలేజీ రుణం తెచ్చుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఎందుకంటే మేము మొత్తం 5 సంవత్సరాలు కట్టింది 500 రూపాయలు లేదు ఫీజు, 350 రూపాయలు అనుకుంటా అన్ని 5 సంవత్సరాల ఫీజు. 350 రూపాయలు ఫీజు కట్టి మొత్తం చదువుకున్నాం. మేము ఖచ్చితంగా కాలేజీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత మాకున్నది. తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. దాదాపు గడిచిన వారం నుంచి కలెక్టర్ గారితో మాట్లాడి 50 లక్షలు అంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒకటే ఉండే, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ 2 కలిపి ఒకటే ఉండే, సపరేట్ లేకుండే. అప్పుడు ఈ 5 కాన్స్టిట్యూన్సీలు ఆశ్రమం నుంచి మొదలు పెడితే మంచిర్యాల దాకా ఒకటే 5 కాన్స్టిట్యూన్సీలు ఒకటే కాలేజ్, జూనియర్ అయినా డిగ్రీ అయినా ఒకటే కాలేజ్ చదువుకున్నాం. ఈ 2 జూనియర్ కాలేజ్కి డిగ్రీ కాలేజ్కి 50 లక్షలు కలెక్టర్ గారితో మాట్లాడి శాంక్షన్ రెడీ ఉంది. నెక్స్ట్ 2-3 రోజులు శాంక్షన్ అయిపోతుంది. దాన్ని అంటే ఓన్లీ ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ప్రత్యేకంగా వాష్రూమ్స్ ఫర్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ అండ్ అదర్ థింగ్స్ వీళ్ళ కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాం విజయవంతం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇదే కాలేజీని చాలా ముందు తీసుకెళ్లేది ఉన్నది. మా అదృష్టం ఎప్పుడైతే మేము చదువుకున్న డ్రీమ్ ఉండనో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ అని ఇవాళ 15 రోజుల కింద ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా యూనివర్సిటీ ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ యూనివర్సిటీ అన్ని అనుకూలంగా జరిగితే ఫిబ్రవరి 3వ వారంలో దానికి ఫౌండేషన్ కూడా ఏం జరుగుతుంది, మంచిర్యాలకు ప్రభుత్వ యూనివర్సిటీ వస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అడగగానే ఒప్పుకున్నాడు. సరే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒప్పుకొని చెప్పండి. అదేవిధంగా ఈ 2 కాలేజీలకు ఇప్పుడు 50 లక్షలు ఇస్తున్నాం. 10 రోజులు ఇచ్చేసి వర్క్ స్టార్ట్ చేసి నెక్స్ట్ లోపల అంటే వీటితో 50 లక్షలతో కాదు, కాకపోతే నెక్స్ట్ ఇంకా మళ్ళీ చేసింది. మా దగ్గర కూడా 14 లక్షలు దాదాపు ఒక 13 లక్షలు చిల్లర ఉన్నట్టున్నాయి. వాటితో పాటు ఈ సంవత్సరం కొందరు ఇస్తారు. అవన్నీ కలిపి ఎక్కడెక్కడ అవసరం దాన్ని బట్టి
హమాలీ సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం హమాలీ సంఘం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం తెలిపారు. ఆదివారం హమాలీ సంఘం సర్వసభ్య సమావేశంకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదని తెలిపారు. హమాలీ సంఘం సభ్యులు హక్కుల కోసం పోరాడిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డితో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీ కార్మికుడికి బీడీ అనేది ఉంటుంది. ఉపాధి కల్పనే లేదు. గవర్నమెంట్ కేటీఆర్ కేంద్రం ఒక మాట చెప్పింది, ఒక మనిషి 40,000 సంపాదించాలి. నేను చెప్పినట్టు కూడా ఉపాధి సృష్టించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని అర్థం చేసుకోవాలి. కానీ ఏదో ఒక పరిస్థితుల్లో మనం చదువుకున్న వాళ్ళు రావడం వల్ల సంఘం ఉంటుంది. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం చేస్తాడు. ఒక సాధారణ కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక వ్యక్తి కుటుంబం. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల విభాగం సర్వసభ్య సమావేశము ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇప్పటి వరకు అసలు హమాలీ సమస్యల గురించి ఏ ఒక్క యూనియన్ కూడా లేదు. ఇప్పుడు మొట్టమొదటి యూనియన్ మన తెలంగాణలో ఇదే అవుతుంది. కాబట్టి ఈ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ హమాలీ సమస్యల గురించి మాట్లాడటమే, గవర్నమెంట్ తోటి పోట్లాడటం. ముఖ్యంగా ఏంటంటే కామన్ రేట్ రావాలని ఒకటి, తర్వాత హమాలీ సమస్యల గురించి, తర్వాత హమాలీ రేట్ల గురించి, హమాలీ సంక్షేమ పథకాల గురించి, వీటి గురించి మేము పోరాడటానికి ముందుకు పోతున్నాము. ముందుగా ఫస్ట్ పోయిన సంవత్సరమే డిసెంబర్లో మాది రిజిస్ట్రేషన్ అయింది. ఇది మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. తర్వాత మాకు ఈ యూనియన్ ఏ పార్టీకి సంబంధం లేదు. ఇతర యూనియన్లు ఏవైనా ఏదో ఒక పార్టీకి సంబంధం ఉంటుండే, కానీ మాది ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటుంది. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హమాలీ వెల్ఫేర్ బోర్డు పెడతామని మేనిఫెస్టోలో ఇచ్చారు. తర్వాత ఇప్పుడు దాని గురించి కూడా, అదే కాకుండా ఇంకా హమాలీ సమస్యల గురించి కూడా గవర్నమెంట్ తోటి మేము కలుసుకుంటూ ఈరోజు తీర్మానం చేయబోతున్నాం. మంచిర్యాల జిల్లా హమాలీ సంఘం అండ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సామ్రాజ్యం అన్న గారు, వెంకటరెడ్డి అన్న గారు, మంచిర్యాల జిల్లా ఇతర సంఘాల అధ్యక్షులు అందరూ ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పాల్గొనడం జరిగింది. అయితే కార్మికులకు ఏ హక్కులు అనేది లేదు. హక్కులు అనేది కల్పిస్తామని అప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే సమావేశం మీద ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ గుర్తించవలసిందిగా వినతి పత్రం మేము సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే భీమసాగర్ గారు కూడా మా సంఘాలను అందరి దృష్టిలో పెట్టుకొని మా అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా భీమసాగర్ గారిని కూడా కోరటం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారిని మా కార్మిక సంఘాలు అందరి తరపున అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా సార్ గారు కూడా తెలుపడం, ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.